ఉభయ రాష్ట్రాల మంత్రులతో భేటీ తర్వాత కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు చూద్దాం. మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క మన మానవ వనరుల శాఖ మంత్రి అటు కడియం శ్రీహరి గారు, గంటా శ్రీనివాసరావు గారు ఇద్దరు వచ్చి ఈ ఏకీకృత సర్వీసుల విషయం మాట్లాడారు. దానిపైన వాళ్ళు మీకు వివరం చెప్తారు. నేను ముఖ్యంగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే సంతోషకరమైన విషయం, గుంటూరు గుంతకల్ రైల్వే లైను 3631 కోట్లతో 401.47 కిలోమీటర్లు దీన్ని డబులింగు మరియు ఎలక్ట్రిఫికేషను దాన్ని ఇవాళ కేంద్ర కేబినెట్ ఆమోదించింది. చాలా సంతోషం. ఇది కొత్త రాజధానిని రాయలసీమతో అనుసంధానం చేస్తూ అటు బెంగళూరు తీసుకెళ్లేందుకు అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇది ఆ ప్రాంత ప్రజలకు చాలా మేలు కలిగిస్తుందని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం. ఈ గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపూర్ జిల్లాలకి ఇది ప్రయోజనం కలిగిస్తుంది. చాలా పెద్ద భారీ ప్రాజెక్టు. దాన్ని ఇవాళ కేబినెట్ ఆమోదించడం చాలా సంతోషం. మంత్రులిద్దరు మీకు విషయం చెప్తారా రోజు దానికి రన్నింగ్ కామెంట్ దాకా చెప్తుంటే ఎట్టా? తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసుల గురించి ఈరోజు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ వెంకయ్యనాయుడు గారిని కలవడం జరిగింది. నేను, నాతో పాటు మిత్రులు గంటా శ్రీనివాసరావు గారు ఇరువురం కూడా వారికి కలిసి రెండు రాష్ట్రాలలో కూడా ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసులకు సంబంధించి కేంద్రము ఆమోదం తెలపవలసిన అవసరం ఉన్నది. ప్రెసిడెంట్ అసెంట్ లభించవలసిన అవసరం ఉన్నది. దాదాపు 20 సంవత్సరాలుగా లిటిగేషన్లో ఉన్న ఈ సమస్య పంచాయతీరాజ్ టీచర్సు, మండల పరిషత్ టీచర్సు, జిల్లా ప్రజా పరిషత్తు, మండల ప్రజా పరిషత్తు, గవర్నమెంట్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా యూనిఫైడ్ సర్వీసెస్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. 20 సంవత్సరాలుగా ఇది కోర్టులలో లిటిగేషన్లో ఉండడం వలన మేము ప్రమోషన్లు ఇచ్చుకోలేకపోయినాం. డిఈఓలుగా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, డిప్యూటీ డిఈఓస్, ఎంఈఓస్ అనేక వేకెన్సీస్లు ఉన్నాయి. కాబట్టి సరైన ఎడ్యుకేషన్కి సంబంధించిన సరైన మానిటరింగ్ జరగడం లేదు. అకాడమిక్ స్టాండర్డ్స్ పెంచుకోవాలన్న కూడా ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వము ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఉపాధ్యాయుల సర్వీసెస్ను కనుక యూనిఫైడ్ చేస్తూ ఆమోదం తెలిపినట్లయితే మాకు ఇది రెండు రాష్ట్రాలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అనేక మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించడమే కాకుండా విద్యా విధానాన్ని కూడా చక్కబెట్టడానికి, స్టాండర్డ్స్ను కూడా పెంచుకోవడానికి వీలవుతుందని చెప్పి గౌరవ మంత్రివర్యుల దృష్టి తీసుకొచ్చినప్పుడు వారు వెంటనే సంబంధిత హోంశాఖకు సంబంధించిన జాయింట్ సెక్రటరీ దిలీప్ కుమార్ గారిని పిలిపించి వారితో విషయాన్ని చర్చించి జూన్ 12, 2017 రీఓపెనింగ్ లోపల ఈ ఆర్డర్స్ వెలువడేటట్టుగా చూడండి చెప్పడమే కాకుండా అటు హోమ్ సెక్రటరీ గారితోని, హోమ్ మినిస్టర్ గారితో కూడా వారు మా ముందరే టెలిఫోన్లో మాట్లాడుకోవడం జరిగింది. వారు తప్పకుండా దీన్ని మానిటర్ చేసి త్వరితగతిన ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసులకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ ఆమోదాన్ని లభించే విధంగా చూస్తానని చెప్పినందుకు వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హోమ్ మినిస్టర్ గారితో వారు మాట్లాడారు, హోమ్ సెక్రటరీ గారితో కూడా వెంకయ్యనాయుడు గారు మాట్లాడారు. కాబట్టి ఈ పరిస్థితిలో మేము హోమ్ మినిస్టర్ గారిని కలవడం లేదు. రిప్రజెంటేషన్ తీసుకొని వారు మా ముందటనే హోమ్ సెక్రటరీ గారితో, హోమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించిన విషయం, రెండు రాష్ట్రాలకు సంబంధించిన విద్యాశాఖ మంత్రులు కూడా ఇప్పుడు నా దగ్గరే ఉన్నారు. కాబట్టి దీన్ని తక్షణమే పరిష్కరించవలసిన అవసరం ఉన్నది అని చెప్పడమే కాకుండా జూన్ 12 లోపల ఆర్డర్స్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి హోమ్ సెక్రటరీ గారిని కూడా ఆదేశించడం జరిగింది. సుప్రీంకోర్టులో ఒక కేసు వచ్చింది సార్, మన పాఠశాలకు సంబంధించి మౌలిక వసతులు, టీచర్ల పోస్టుల ఖాళీపైన దానికి సంబంధించి చర్యలు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు అన్ని స్కూల్స్లలో బేసిక్ ఫెసిలిటీస్ను కల్పించడానికి మేము గత 1 year నుంచే చర్యలు తీసుకున్నాం. ఇవాళ దాదాపుగా తెలంగాణలో ఉన్న అన్ని ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్ అన్నింటిలో కూడా మినిమం ఒక్క టాయిలెట్ అయినా వర్కింగ్ కండిషన్లో ఉంటుంది. అంతేకాకుండా విద్యార్థుల సంఖ్యను బట్టి కూడా టాయిలెట్స్ నిర్మాణం చేస్తున్నాం.
దానికి తోడుగా మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కూడా ఆమోదం తెలిపారు. త్వరలోనే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆ నియామకాలను చేపట్టే చర్యలు కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నది. మేము ఇప్పుడు మా ప్రయత్నం అంతా అదే కదా. నేను ప్రత్యేకించి మా గంటా శ్రీనివాసరావు గారు ఇరువురం కూడా ఈరోజు కలిసామంటే దాని యొక్క ఇంపార్టెన్స్ అది. రెండు రాష్ట్రాలలో కూడా స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కొంత సఫర్ అవుతున్నది. ఉపాధ్యాయులకు ప్రమోషన్ లేకపోవడం వలన కూడా వాళ్ళు కూడా కొంత నిరుత్సాహంగా ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఎంత తొందరగా ఈ యూనిఫైడ్ సర్వీసెస్కి సంబంధించి ఆమోదం తెలిపితే అంత తొందరగా మేము ప్రమోషన్లు ఇచ్చుకొని స్కూల్ అడ్మినిస్ట్రేషన్ పెంచడానికి, స్టాండర్డ్స్ కూడా పెంచడానికి వీలవుతుంది అనేదే మా ప్రయత్నం. ఇప్పుడే పెద్దలు కడియం శ్రీహరి గారు చెప్పినట్లుగా ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఒక కీలకమైన అంశం ఏదైతే యూనిఫైడ్ సర్వీసెస్ సంబంధించిన అంశం ఒక కొలిక్కి వస్తూ ఉంది. ప్రత్యేకించి లా డిపార్ట్మెంట్ క్లియర్ చేసిన తర్వాత ఏదైతే హోమ్ మినిస్ట్రీ, ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్, తర్వాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కావాల్సిన దృష్ట్యా దీన్ని స్పీడప్ చేయాలి. ప్రత్యేకించి స్కూల్స్ రీఓపెనింగ్ అయ్యే లోపు ఈ అంశాన్ని కొలిక్కి తేవాలనే ఉద్దేశంతో పెద్దలు తెలంగాణ విద్యాశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారితో కలిసి ఈరోజు వెంకయ్యనాయుడు గారిని కలవడం జరిగింది. ఏదైతే గతంలో కూడా అనేక అంశాల మీద వెంకయ్యనాయుడు గారు ఎలా కోఆర్డినేట్ చేస్తున్నారో అదే స్పిరిట్ తోటి దాని కన్సర్న్డ్ జాయింట్ సెక్రటరీస్ని అలాగే మిగతా ఆఫీసులు కూడా ఆయన ఆఫీస్కి పిలిపించి దీని అర్జెన్సీ ఏంటి, దీని ఇంపార్టెన్స్ ఏంటి కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఈ సెలవులు ముగిసేలోగా దీన్ని కంప్లీట్ చేసి మనం దాన్ని క్లియర్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు కేబినెట్ మీటింగ్లో హోమ్ మినిస్టర్ గారితో కూడా స్వయంగా విషయాన్ని ఆయన ప్రస్తావించారని చెప్పారు. దాంతోపాటు హోమ్ సెక్రటరీతో మాట్లాడారు. అలాగే హెచ్ఆర్డీ మినిస్టర్ జవదేకర్ గారితో కూడా ఇతర అంశాలకు సంబంధించి కూడా మా ముందే ఫోన్లో మాట్లాడడం జరిగింది. వెంకయ్యనాయుడు గారి చొరవతోటి ఖచ్చితంగా ఈ హాలిడేస్లోనే ఈ అంశం కొలిక్కి వస్తుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన ఒక సూపర్వైజరీ డిఈఓస్ కానీ, డిప్యూటీ ఈఓస్ కానీ, ఎంఈఓస్ కానీ ఏదైతే అది కీలకమైన పోస్టులు ఉన్నాయో ఆ నియామకంలో కానీ వాటి ట్రాన్స్ఫర్స్లో కానీ చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నాం ఇప్పుడు దాకా. వన్స్ ఈ అంశం కానీ క్లియర్ అయితే ఇంకా ప్రాబ్లం లేకుండా నియామకాలు సజావుగా చేసుకోవచ్చు. అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడైతే బాగుంటుందో సూపర్వైజరీ కూడా దీనికి ఎక్కువ పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశం అంత కీలకమైంది. అందుకే ప్రత్యేకించి శ్రీహరి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ విషయాన్ని ఆయన ఇనిషియేట్ చేసి ఇట్లా మనం కలుద్దాం, ఇద్దరం కలిసి వెంకయ్యనాయుడు గారితో 17 అపాయింట్మెంట్ తీసుకుని రండి అని చెప్పి కూడా ఆయనే ప్రపోజ్ చేశారు. వెంటనే తప్పకుండా వస్తానని అని చెప్పని రావడం జరిగింది. వచ్చిన తర్వాత వెంకయ్యనాయుడు గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇట్లాగే మీరు ప్రతి అంశాల్లో కూడా మీరిద్దరు కూడా కలిసి ఇరు రాష్ట్రాల ప్రజల కోసం మీరు కలిసి కృషి చేయండి, తప్పకుండా కేంద్రం కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. తప్పకుండా, ఎందుకంటే స్టేట్లు విడిపోవడం అనివార్యమైంది, విడిపోయిన తర్వాత ఇంకా కలహించుకునే ఉపయోగం లేదు. రెండు స్టేట్లు కూడా డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. రెండు స్టేట్లు కూడా నాలెడ్జ్ స్టేట్స్గా, ఎడ్యుకేషన్ హబ్లుగా కావాల్సిన అవసరం ఉంది. దానికి మ్యూచువల్గా సహకారంతో ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ తప్పకుండా ఈరోజు ఎలాగైతే ఈ యూనిఫైడ్ సర్వీస్ సంబంధించి ఇద్దరం కలిసి వచ్చామో భవిష్యత్తులో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇద్దరం కూడా కలిసి అన్ని విషయాలు కూడా ముందుకు వస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. అవి కూడా అంశాలు కూడా జాయింట్ సెక్రటరీ గారితో మెన్షన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా కూర్చొని ఏపీ భవన్ విషయం, దాంతోపాటు 9th షెడ్యూల్, 10th షెడ్యూల్ అన్ని అంశాలు కూడా ఇప్పుడు అక్కడ మాట్లాడారు. బట్ అవి మాట్లాడడానికి మేము కంటే కూడా దానికి వేరే కన్సర్న్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు.